మిత్రులారా, ఈరోజు మనం వినోబా భావే గారికి భారతరత్న ఎలా వరించింది ఆయన చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినోబా భావే గారు ఒక గొప్ప సామాజిక సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు. ఆయన దేశానికి చేసిన సేవల కారణంగా 1983లో మరణానంతరం భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం అందించింది. భూదాన ఉద్యమం స్థాపకుడు, పేదలకు భూమి ఇవ్వాలని రైతులను ప్రోత్సహించారు. సామాజిక సమానత్వం కోసం పోరాటం చేశారు. అహింసా సిద్ధాంతం ప్రచారం చేశారు. మహాత్మా గాంధీ గారి మార్గంలో స్వాతంత్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన సెప్టెంబర్ 11, 1895 మహారాష్ట్రలో జన్మించారు. మహాత్మా గాంధీ ఆలోచనలతో ప్రేరణ పొంది ఆయన ఆశ్రమంలో పనిచేశారు. అహింస, సత్యం మార్గాలను అనుసరించారు. 1951లో వినోబా భావే గారు ప్రారంభించిన ఈ ఉద్యమం చాలా ప్రసిద్ధి చెందింది. భూదాన్ ఉద్యమం అది. ధనిక రైతులు తమ భూమిలో కొంత భాగం పేదలకు ఇవ్వాలని కోరారు. వేలాది ఎకరాలు పేదలకు దానం అయ్యాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. గీతా మీద వ్యాఖ్యానాలు రచించారు. గ్రామీణ అభివృద్ధికి కృషి చేశారు. సర్వోదయ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. వినోబా భావే గారు స్వార్థం లేకుండా సమాజానికి చేసిన సేవ మహనీయుడు. పేదల కోసం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి వల్లే ఆయనకు భారతరత్న లభించింది. థ్యాంక్ యూ.